ఎవరికైనా ఒక ఆనందం ఉంటుంది. దేవుడు నన్ను స్పెషల్గా దృష్టించాడు, నా జన్మ వెనక ఆయన ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ దాకా అవసరంలా, నీతో ఎవరైనా నీతో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది అని నేను నీతో అన్నాను అనుకో, చాలా సంతోషంగా ఉంటుంది నీకు. ఓ రకంగా చెప్పాలంటే నీ ముఖం వికసిస్తుంది. నిజంగా నన్ను దేవుడు అలా కోరుకుంటాడా? నిజంగా నాకంత ఆధిక్యత ఉందా? దేవుని ప్రణాళికలో నేనున్నానా? దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడా? అంత ధన్యత నాకు అని నీ ముఖం వికసిస్తుంది. చాలా సంతోషపడతావు, ఆత్మలో చాలా ఆనందిస్తావు, అదొక ధన్యతగా ఫీల్ అవుతావు. మోషే జీవితం అయితే చాలా స్పష్టంగానే కనపడుతుంది. మోషే టైంలో పుట్టినటువంటి మోషే వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నైల్ నదిలో శవాలైపోయారు, మొసళ్ళకు ఆహారం అయ్యారు. కానీ మోషే నేరుగా రాజకుమార్తె దగ్గరకు చేర్చబడి ఆమె ద్వారా కాపాడబడ్డాడు. తన జీవితంలో ఆ మలుపులు చూసుకున్నప్పుడు మోషేకి ఈజీగా అర్థమైపోయింది, దేవుడు నన్ను లీడ్ చేశాడు, దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నా ఎడల తన ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా పుట్టుక వెనక కూడా ఆయన స్పెషల్ ఉద్దేశం ఉంది, ప్రత్యేక ఉద్దేశం ఉంది అనేది నీ లైఫ్ని గురించి నీకు అర్థమైందో లేదో కానీ మోషే జీవితాన్ని గురించి మాత్రం మోషేకి స్పష్టంగా అర్థమయ్యి అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవటం జరిగింది. వాస్తవంగా ఈ జనాల గురించి తను ఆలోచన కలిగి ఉండకపోతే ఐగుప్తు దేశానికి తర్వాత రాజు అతడే, తర్వాత ఫరో అతడే అవుతాడు. అంతేకాదు సకల భోగ భాగ్యాలలో తొలతూగి జీవితాన్ని ఒక రేంజ్లో అనుభవించి వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? బెస్ట్ లైఫ్, కింగ్. అప్పట్లో ఐగుప్తు అగ్రరాజ్యంగా ఉంది, చాలా ప్రసిద్ధిగాంచిన రాజ్యంగా ఉంది. చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా రాజ్యానికి దాసోహం అన్నాయి. ఆ స్థితిలో ఈజిప్ట్ ఉంది. ఆ సింహాసనం ఎక్కే ఆధిక్యత మోషేకి దక్కబోతుంది. కానీ నిర్దాక్షిణ్యంగా వదిలేసుకున్నాడు. ఎందుకంటే తన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో, తన పట్ల దేవుని చిత్తం ఏమిటో, తన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, తన జన్మ వెనక దేవునికి ఉన్న ఆలోచన ఏంటో స్పష్టంగా ఎరిగిన వాడై ఆ అవన్నీ అల్పమైనవని అనుకున్నాడు. ఏది? అప్పటి అగ్రరాజ్య సింహాసనం అల్పమైంది అనుకున్నాడు. రాజా వంశానికి చెందినోడు అనిపించుకోవటం అల్పమైంది అనుకున్నాడు. సకల భోగ భాగ్యాలు అనుభవించడం అల్పమైంది అనుకున్నాడు. మరి ఏది విలువైంది అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, దేవుని ప్రజలతో అనుభవించే శ్రమే గొప్ప భాగ్యం అని ఫిక్స్ అయిపోయాడు.